హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు అంటే కొంచెం డిఫరెంట్ గల్లది చూసేసేయండి. మీకు ఎప్పుడు ఇలా కట్ చేసి చూపించట్లేదు కదా, ఈరోజు ఇది కూడా కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి, లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, స్ట్రేట్గా మనం ఇలా ఒక మడత వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీట్గా మనం సమానం అనేది కట్ చేసేసుకోవాలి. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే 3/4 హ్యాండ్స్ అని చెప్పారు. చూడండి, ఇది నార్మల్ హ్యాండ్సే ఉంది. మనకి 3/4 హ్యాండ్స్ కావాలంటే మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ ఇదేంటి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, అంటే మనకి 11 ఇంచులు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచులు. ఇప్పుడు ఇది 11 ఇంచులు ఉంది కదా, 11 ఇంచుల నుంచి స్ట్రేట్గా ఒకటి ఇట్లా గీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. నేను 3/4 హ్యాండ్స్ అయినా ఎలా అయినా చూపిస్తాను. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఇక్కడికి. ఇప్పుడు ఇది ఇలా గీసేసుకోండి. చూడండి ఎలా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఎక్కువ కుచ్చుళ్ళు కాకుండా 4 ఇంచెస్ అట్లా అంటే ఇదిగోండి ఇంత, ఒక 2 ఇంచులు, ఎక్కువ ఏం కాదు. ఇలాగా నేను ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నా కదా, మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచు. 2 ఇంచెస్ అంటే మనకి డబల్ కాబట్టి 4 ఇంచెస్ వస్తాయి కుచ్చులు. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ కుచ్చులు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసేద్దాం. ఇక్కడ స్ట్రేట్గా ఇలా కూడా ఒక గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బ్లౌజ్ కొలతలే. చూడండి, నేనేం కొలతలు తీసుకొని చెప్పట్లేదు మీకు. ఈ కొలతల ప్రకారం బ్లౌజ్ ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి, ఇక్కడికి కరెక్ట్గా ఇలా వచ్చింది కదా, ఇక్కడికి. ఇప్పుడు షోల్డర్ చూడండి ఎన్ని ఇంచులు ఉందో, షోల్డర్ కొలుసుకుంటే తెలిసిపోతుంది. ఇలా నీట్గా మనం కరెక్ట్గా ఇది వేసుకోవాలి. మనం చూడండి ఇలా నీట్గా వేసుకొని మనకి ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 5.5 ఉంది, కానీ ఇక్కడ ఎంత ఎగస్ట్ ఉంది చూడండి క్లాత్. దానికి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ మనం 5.5 పెట్టుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు అన్నారా, సేమ్ ఇలా కూడా 5 ఇంచులు అన్నారా. ఇక్కడ ఇప్పుడు మనం అడ్డం వేసుకునేటప్పుడు ఉక్సుల పట్టి సైడ్ నుంచి చూసుకొని ఎట్లా కొలుచుకోవాలో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఉక్సుల పట్టి నుంచి 9.5 ఉంది. 9.5 కాడికి చూడండి ఇక్కడికి, కానీ నేను ఎంత 2 ఇంచులు ఎక్కువ పెడుతున్నా. చూడండి, అంటే 12 ఇంచులు పెడుతున్నా. ఇలాగా మనకి మామూలుగా ఇక్కడికే. ఇంకా గల్లు వచ్చేసి 2.5 అంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఒకవేళ 2.5 కాదు అని అనుకుంటే మీరు తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 2.5 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు కింద కూడా స్ట్రేట్గా మనం ఇక్కడ ఈ గల్లు ఉంది కదా, దీనికి బట్టి మనం చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా. కాకపోతే నేను గల్ల ఇప్పుడు కట్ చేయను, చెప్పాను కదా ఇది వేసేసి కట్ చేసి చూపిస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు చూడండి, 1 ఇంచు కాడ ఇలా వేసేసుకోండి మంచిగా రౌండ్గా ఇలాగా. ఇప్పుడు మనం 9 ఇంచుల నరకాడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులకు ఉంచుకున్నా నేను. ఇక్కడ స్ట్రేట్గా ప్లేటు కొంచెం పెద్దగా పట్టుకోండి ప్లేట్. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేద్దాము. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కటింగ్లోనే ఉంటుంది, కుట్టేటప్పుడు మనం ఏదైనా డిజైన్ అయితేనే సెట్ చేసుకోగలుగుతాం, కానీ కటింగ్ మాత్రం ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వెనకాల భాగంకు లైనింగ్ తక్కువ పడుతుంది. ఇలా సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలాగా నీట్గా
ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకున్న తర్వాత చూసుకోండి నీట్గా ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులన్నర ఉక్సుల పట్టి సైడు, ఇటు సైడు 2 ఇంచులన్నర కిందికి పైకి 2 దిక్కుల తక్కువ పడితే ఇలాగా. ఓకే, ఓకే. ఇక్కడ సైడు 3 ఇంచులన్నర ఇక్కడికి వస్తుంది, ఇటు సైడు 2 ఇంచులన్నర ఇలా వేసేసుకోండి నీట్గా. ఇక్కడికి మనం ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో ఆ బ్లౌజ్ గల్ల అంతా ఇక్కడ తీసుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మనం ఈ గల్లంతా ఇలా మడవాలి. చూడండి ఇలా గీసుకొని సేమ్ ఇలా వేసేసుకొని ఇక్కడికి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడైతే మనం తక్కువ పడ్డ క్లాత్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగా మనము క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగైనా వేసుకోవాలి, కానీ ఇప్పుడైతే కొంచెం నేను ఎక్కువనే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా నీట్గా కట్ చేసుకొచ్చుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు గల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ముందుకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తక్కువ పడ్డదో చూసుకోవాలి. క్లాత్ సేమ్ రావాలి కాబట్టి చూడండి మనకి ఇక్కడ నుంచి ఈ క్లాత్ అంతా తక్కువ పడ్డది. మనం ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఈ క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నీకు క్రాస్ పట్టీలు జాయిన్ చేస్తాను. ఇక్కడ సేమ్ 3 ఇంచులన్నర క్రాస్ పట్టి చూడండి సేమ్ వచ్చింది. పొడవు వచ్చేసి 12 ఇంచులు లేదా 11 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా మీకు ఇది చూపిస్తాను అని అన్నా కదా, నెక్స్ట్ వీడియోలో పెడతా, చూసేసేయండి.